పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత స్పందనలు. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది అనాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనాలా? బరాబర్ ఇది మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరే అయితే కాదు అన్నటువంటి వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరే అంటే అవును మా అయ్య జాగిరే, మా పెద్దోళ్ళ జాగిరే అంటూ తేల్చి చెప్పడం ఒక ఎత్తు అయితే, రెచ్చగొట్టుడు చర్యలు మానుకో, అమరవీరులకు నువ్వు ఏనాడు నివాళులు అర్పించావు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నట్టు నటించొద్దు, ఇక్కడ రెచ్చగొట్టుడు చర్యలు చేస్తోంది నువ్వు అన్నటువంటి తీవ్రమైనటువంటి స్వరంతో విరుచుకుపడ్డారు పొన్నం. మరొక వైపున బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి ఇంతవరకు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ అంశం మీద స్పందించలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్పందించింది కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు స్పందించారు. దీనికి కొత్త లింక్ పెట్టారు. కాంగ్రెస్ పవన్ కలిసి ఈ నాటకం ఆడుతున్నారు అన్నది. పవన్కి పర్మిషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ నాటకం ఆడింది, దానికి స్పందనగా పవన్ ఇట్లా నాటకం ఆడారు. వీళ్ళిద్దరిది ఒక అండర్స్టాండింగ్ అంటారు. మరోవైపు బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్తో ఇదంతా చేశారంటారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, పవన్ని ముందు పెట్టినాయి అన్నటువంటి ధోరణి చెప్పే ప్రయత్నం ఆయన చేసుకొస్తున్నారు. మరొక వైపు భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి గేమ్ ఏంటి, ఢిల్లీకి వెళ్ళి రేవంత్ ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే తప్పేంటి, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడానికి వీళ్ళే దాన్ని కూడా నిషేధిస్తామని అద్దంకి దయాంకర్ లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల రెచ్చగొట్టుడు చర్య అయింది. మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి, కావాలని రెచ్చగొడుతున్నారు అన్నటువంటిది అటు ఆయన స్టేట్మెంట్. వరుసపెట్టి పవన్ కెలికి పారేశారు. అందరూ 1 by 1 ఇప్పుడు స్పందిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ దాకా, ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే అంశం చర్చకి రావచ్చు. ఇది ఎవరికి ప్రయోజనమో ఎవరికి నష్టమో చూడాల్సి ఉంది.